హాయ్ గాయ్స్, నమస్తే. ఈరోజు మనం వండర్లా టూర్ చూడబోతున్నాం అండి. మా ఫ్యామిలీ అందరూ కలిసి వండర్లా వచ్చాం. ఈ వండర్లా మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. వండర్లా యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అండ్ చాలా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్కటి మీకు ముందుగా చూపిస్తాను. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మనకి ఎర్రగడ్డ అమీర్పేట నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుందండి. 40 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. అంటే హైదరాబాద్ చెవాన్ ఉంటుంది. అక్కడికి చాలా ప్రశాంతమైన వాతావరణంలో వండర్లా. ఇక్కడ టికెట్ గట్ట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఈ స్నాక్స్ గట్ట ఈ టైమింగ్స్ గట్ట చూసుకోండి. వండర్లా టికెట్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తీసుకోవచ్చు, పర్లేదు. అడల్ట్స్కి 1419 రూపాయలు ఉంటుంది, అంటే 1450 అనుకోండి. ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఉంది చూసారా, దానికన్నా ఎక్కువ హైట్ ఉండే చిన్నపిల్లలకి టికెట్ ఉంటుంది. దానికన్నా ఆ రెడ్ మార్క్ కన్నా తక్కువ ఉండే వాళ్ళకి టికెట్ ఉండదు అనమాట. ఇక్కడ హైట్ బట్టి చిన్నపిల్లల టికెట్, చిన్నపిల్లలకి టికెట్ 1200 ఉంటుంది, పెద్దవాళ్ళకి అయితే 1450 టికెట్స్. ఇక్కడి నుంచి మనం ఫొటోస్ ఎక్కడ తీసుకున్నా సరే ఎవరేమనరు. మొత్తం మేమందరం ఒక 10 మెంబర్స్ వచ్చాం. కానీ మీరు వండర్లాకి వెళ్ళాలి అనేటప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్, మినిమం 10 మెంబర్స్ ఒక గ్రూప్ అయితేనే వెళ్ళండి, లేకపోతే డబ్బులు వేస్ట్. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు శనివారం ఆదివారం మాత్రం వెళ్ళొద్దు. మీరు వెళ్ళారంటే డబ్బులు వేస్ట్. మనకి అస్సలు ఖాళీ ఉండదన్నమాట. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజు వెళ్ళినా సరే కొంచెం పర్లేదు, మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ప్లేస్ ఉంటుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది ఎక్కాలన్నా సరే కొంచెము వేగంగా ఎక్కచ్చు. దీని టైమింగ్స్ మనకి 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అనమాట. వాటర్ యాక్టివిటీస్ మాత్రం మధ్యాహ్నం 1 o'clock నుంచి 5 o'clock వరకు ఉంటుంది. అది మాత్రం లిమిటెడ్ టైము. ఇక్కడ బాగా మనకి చాలా బొక్క అనిపించింది ఏంటంటే టైమింగ్స్ మాత్రం వరస్ట్గా ఉంటాయి. ఒక 1500 రూపాయలు టికెట్ పెట్టి మనకు కేవలము 11 నుంచి సాయంత్రం 6 వరకు అంటే అసలు టైం చాలదు. ఫస్ట్ యాక్టివిటీ దీని నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఒకేసారి పడేస్తాడు. ఇది ఎవరికైనా నెక్ పైన ఉండేవాళ్ళు మాత్రం అసలు ఇది ఫస్ట్ ఎక్కద్దు, చాలా వరస్ట్. ఎక్కకూడదు కూడా, చాలా డేంజర్. మా బామ్మర్ది కలిగి నెక్ పట్టేసిందండి ఇది ఎక్కేటప్పుడు. అసలు మొత్తం 1500 వేస్ట్. అసలు ఎంజాయ్ చేయలేపాడు. ఈవినింగ్ వరకు మెడ పట్టుకుని ఉన్నాడు, ఏ యాక్టివిటీ పాపం చేయలేపాడు. ఇది మాత్రం చాలా వరస్ట్ ఉంటుంది. అదే నెక్ పైన గట్టి ఉండే వాళ్ళు ఎక్కితే ఇది బాగా ఇది ఫస్ట్ మూమెంట్ ఇదే కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఒకేసారి ఆ పైనుంచి వదిలేసేటప్పుడు గట్రా. చిన్నపిల్లలకి ఇందులో యాక్టివిటీస్ పక్కన వేరే ఉంటాయి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి కూడా టికెట్ 1200 రూపాయలు ఉంటుంది, మనకేమో 1450 రూపాయలు. ఫుడ్కి గట్రా వేరే. ఇక్కడ ఫస్ట్ టికెట్ కౌంటర్లో తీసుకుంటే కొంచెం ఫుడ్ తక్కువ ఉంటుంది అనమాట. ఇందులో కొన్ని యాక్టివిటీస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. కొన్ని యాక్టివిటీస్, ఒక యాక్టివిటీ ఉంటుంది, అది మాత్రం అంత నన్ను అయితే ఎంజాయ్ చేయించిన లేదు. అంత అలా వదిలేసేటప్పుడు వండర్ఫుల్, ఒక కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. రెండోసారి మాత్రం ఇది ఎక్కలేమండి. అంటే అది కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎలా ఉంటుందని చూడడానికి తప్ప రెండోసారి ఎక్కేసి ఎంజాయ్ చేద్దామంత ఏమి ఉండదు. మొత్తం 10 మెంబర్స్ వెళ్ళాం. 10 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి బాగా ఎంజాయ్ చేయగలం. మనకి ఏదో ఖాళీ ఉంది, ఒక ఫ్యామిలీ వెళ్ళిపోదాం 2 మెంబర్స్ 4 మెంబర్స్ అంటే అస్సలు ఎంజాయ్ చేయలేం, సరదా కూడా ఏముండదు. అందుకే మీరు మాత్రం బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఒక 10 మెంబర్స్. ఇది సెకండ్ యాక్టివిటీ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేను నా దృష్టిలో పెట్టడం కదా, మొత్తం ఎవరైనా సరే ఎంజాయ్ చేయగలరు లేదని చెప్తున్నాను. ఇది మంచిగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రతిదీ కూడా కొంచెం థ్రిల్గా ఉంటుందిలేండి. మనం టీవీలో గట్ట చూడడం తప్ప 1500 రూపాయల టికెట్ అయితే అయింది, కానీ బాగుంటుంది. అంటే ఈ ఎంజాయ్తో పోలిస్తే 1500 పెద్ద అనిపించింది. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా ఉంటే బాగుంది అనేసి మనం 1500 రూపాయల టికెట్ ఇచ్చామనే విషయం మర్చిపోతాం. అందులో చిన్నపిల్లలకి మాత్రం ఇది అసలు ఎలా ఉండదులేండి. ఎందుకంటే ఆ సీట్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ సీట్ బెల్ట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్కి సెట్ అవ్వదు. ఓన్లీ మన పెద్దవాళ్ళకి సెట్ అవుతుంది, ప్రెగ్నెన్సీకి కూడా సెట్ అవ్వదు. అఫ్కోర్స్ ప్రెగ్నెన్సీ ఎక్కకూడదు అనుకోండి.
ఒక్కొక్కరు అది ఎక్కేటప్పుడు ప్రతిదీ కూడా గోలెట్టేస్తుంటారండి. ఎందుకంటే కోరుండు కాదు, అలా ఉంటుంది అక్కడ ఎంజాయ్మెంట్. ఇది మాత్రం చూడండి, ఇది మాత్రం నాకు తెలిసి అత్యంత వరస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి వేస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి మనం భయపడటం అనేది నాకు అనిపించింది. ఇది కోస్ట్ రోల్ అంటారు. ఇది మాత్రం నేనైతే ప్రిఫర్ చేస్తాను. అంత అవసరం ఎక్కిపోవడం అవసరం ఎక్కిపోవడమే బెస్ట్ ఫ్రెండ్స్ నా ఫీలింగ్. ఎందుకంటే మనకి ఒకసారి కొంచెం ఇబ్బంది పెట్టినా సరే అది ఎంజాయ్ చేయగేటట్టు ఉండదు. ఇది ఇబ్బంది పడితే తప్ప అసలు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. అసలు నో ఎంజాయ్మెంట్. ఇంట్లో అనవసరంగా ఎక్కామో అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కరు చూడండి బుర్ర చిక్కిపోతారు. అది ఎక్కి వస్తున్నానండి. మా యొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు బుర్ర పాడైపోయింది. అలాగ ఉంటుంది అది. అది బుర్ర పాడైపోయింది ఒక్కొక్కరి తిని. అదే ఫస్ట్లో కూర్చుంటే మాత్రం వాడు ఇంకా ప్రయాణాలు పోయినట్టే. సెంటర్లో కూర్చొని ఓకే, ఎక్కడ కూర్చుని అలాగే ఉంటుందండి కోస్టర్ రోల్ మాత్రం. ఇది కార్ డ్రైవింగ్ లాగా ఉంటుందండి. నేను ఎక్కే ఒక కార్ అయితే కరెక్ట్ పని చేయలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే జస్ట్ 2 minutes ఉంటుంది. 2 minutes మనకి అయ్యోడు అమ్మ అది సెట్ అయ్యేటప్పటికే 2 minutes అయిపోద్ది. దీపమంటారు. మనం ఎన్నిసార్లైనా ఒకటి రోజంతా ఎన్నిసార్లైనా ఎక్కచ్చు. దేర్ ఇస్ నో ఎనీ లిమిట్. కాకపోతే ఒకసారికి లైన్ కాసి అదంతా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ నుంచి లైన్ కాయాలి. అది ఒక్కటే తప్ప నువ్వు ఆల్రెడీ ఎక్కిపోయి కదా మరి ఎక్కకూడదు అనేది ఏమి ఉండదు లిమిట్. ఎవరు ఎన్నిసార్లైనా ఎక్కచ్చు. మనకి 50-100 మాత్రం 50-100 కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఎటువంటి ప్రాబ్లము అంటే ఎక్కువ ఇచ్చేసామనే ఫీలింగ్ రాదు. ఈ యాక్టివిటీ మాత్రం మనం తడిచిపోతాం. సో మొత్తం వండర్లాకి మనం ఫోటోలు తీసుకోవడానికి కరెక్ట్గా ఇదే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ గట్టి మంచి ఫోటోలు వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మనం బట్టలు తడిచిపోతాయి కాబట్టి అది చూసుకొని మొత్తం వాటర్ చేసేటప్పుడే అక్కడికి రావాలి. ఇది చూసారా, ఇది మాత్రం చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కొంచెం బాగా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నది భయం వస్తుంది కానీ బట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ఎవ్రీ పర్సన్ ఎంజాయ్ చేస్తారు. కొంచెం చివరికి వెళ్ళేటప్పుడు చూడండి చాలా గట్టి ఇసేస్తుంటారు. ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తారంటే అరే తింటేంద్ర బాబు అన్నట్టు ఉంటుంది. అంత గట్టిగా ఉంటుంది బట్ ఎంజాయ్ చేయొచ్చు. కోస్టర్ రోల్ అంత దరిద్రం కాదు. ఇది భయపడుతుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది ఒకటి స్పెషల్ ఉంది. వెరీ గుడ్. ఇది ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసేస్తారండి. ఎందుకంటే అంతలా ఉంటుంది. మన డబ్బులు ఇచ్చేసి మనకి డోల్ తెచ్చేయడం అంటే ఇదే అన్నమాట. బయట చూస్తే మనకు అనిపిస్తుంటుంది. శనివారం ఆదివారం వెళ్ళామంటే మన డబ్బులు వేస్ట్. ఫస్ట్ పాయింట్ మీరు అది గుర్తుంచుకోండి. శనివారం ఆదివారం వెళ్ళకూడదు, అస్సలు ఖాళీ ఉండదు. మేము ఎప్పుడు మంగళవారం వెళ్ళామండి. మంగళవారం కొంచెం ఖాళీ లేదు. అంటే హాలిడేస్ లేనప్పుడు వెళ్ళినా సరే జనాలు ఎక్కువ అలాగే ఉంటారు. మీరు ఏ ఇబ్బంది పడద్దు. హాలిడేస్ లేనప్పుడు గట్టా ఎవరు 6 గంటల గట్ట చాలామంది జనాలు వస్తారు. బట్ పర్లేదు, మనము శనివారం ఆదివారం కన్నా మామూలు డేస్లో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా కొంచెం బాగా దొరుకుతుంది అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళగానే ఎక్కచ్చు. ఇది కొంచెం బాగుంది. చూసారు, మేము అందరూ ఒక బ్యాచ్ వెళ్ళాం అనమాట, 10 members. అందుకని బాగా ఎంజాయ్ చేసాం. చిన్నపిల్లలకి ఫస్ట్ పాయింట్ ఎక్కాం కదా, అలాంటిది ఇది అనమాట. చిన్నపిల్లలు గట్టి ఎక్కించాలంటే ఇది ఎక్కించచ్చు. ఒక్కరున్నా సరే ఎక్కించేస్తారండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ మొత్తం అంతా ఫిల్ అవ్వాలి కదా అనేది ఏమి ఉండదు. ఏదైనా సరే ఒక్కరున్నా ఇద్దరున్నా సరే ఎక్కించేస్తారు. అదొకటి ఇందులో బాగా నచ్చింది. మనం ఇంతకుముందు చూసేటప్పుడు ఇంకేమైనా సరే జనాలు రావాలి అనేసి వెయిటింగ్ ఉండేది కదా, అలాగేమి ఉండదు. మినిమం ఎవరు రారనుకుంటే వెంటనే ఎక్కించేస్తాడు. మనం ఓకే. ఈ 50-100 తీసుకొని వండర్లా లోపలికి వెళ్ళి ఎవరు ఏది ఎన్నైనా ఎక్కచ్చు. దేర్ ఇస్ నో ఎనీ లిమిట్. అందులో ఉన్న ప్రతిదీ మనం వాడేసుకోవచ్చు. ఇది ఒకటి బాగుంటుందండి. ఇది కూడా స్పెషల్గా ఉంటుంది.
అని భయంగా అనిపిస్తుంది కానీ బట్ పర్లేదు మనం ఎంజాయ్ చేయొచ్చు. అందరూ కాల్ పెట్టేయడమే. మీకు ఒక్కసారి మీరు ఎక్కితే వండర్ఫుల్ అన్నట్టు అనిపిస్తుంది. వండర్లా మాత్రం ప్రతి ఒక్కరు వెళ్ళాలండి. వండర్లా వెళ్తే ఒక్కసారి ఒక 50-100 పోతే పోయింది, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మనకి బాగా డిసప్పాయింటింగ్ ఏంటంటే వండర్లాలోని టైమింగ్సే 11కి ఓపెన్ చేస్తాడు. మీరు ఎన్ని గంటలకు వెళ్ళినా సరే మార్నింగ్ 11 o'clockకే ఓపెన్ చేస్తాడు. 11 o'clock టు మొత్తం అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 6తో క్లోజ్. వాటర్ యాక్టివిటీస్ మాత్రం 5 o'clockతో క్లోజ్ చూసుకోండి. ఈ వాటర్ యాక్టివిటీస్ మాత్రం ఫస్ట్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. సింథటిక్ షార్ట్, సింథటిక్ ప్యాంట్ అయినా పర్లేదు, సింథటిక్ టీ షర్ట్ ఇది మాత్రమే ఉండాలి. కాటన్ గట్ట ఉండకూడదు. ఐ మీన్ సిల్క్ టీ షర్ట్, సిల్క్ షార్ట్ మాత్రమే ఉండాలి. మనం కాటన్ గట్ట వేసుకున్నాం మీ ఇంటిలో ఉన్నా అంటే అవేమీ లోపలికి అలౌ చేయరు, మళ్ళీ అక్కడ కొనుక్కోమంటాడు. సో వండర్లాకి వెళ్ళే ముందు బయటనే కొంచెం బయట వాళ్ళు అమ్ముతుంటారు. 100 రూపీస్ ఉంది ఒక్కొక్కటిని, పేరు 200 రూపీస్ ఉంటాయి. అవి కొనుక్కొని వెళ్ళిపోండి, అదే బెస్ట్. టీ షర్ట్ అయినా షార్ట్ అయినా సరే బయట నుంచి కొనుక్కొని వెళ్ళిపోండి. లోపల కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి 350 రూపీస్ ఉంటుంది, మనకి డబ్బులు వేస్ట్ కదా, బాగా గుర్తుంచుకోండి. కానీ ప్రతి ఒక్కరూ అది కొనుక్కోవాలి. వాటర్ యాక్టివిటీస్ ఏది మీరు చేయాలన్నా సరే ఆ సిల్క్ టీ షర్ట్, సిల్క్ ప్యాంటు అని ఇక్కడ కానీ ఏది వేసుకున్నా పర్లేదు, అలా చేస్తారు. బయట రోడ్డు పైన ఉంటాయి 100 రూపాయలవి, మనల్ని అడుగుతుంటారు ఫస్ట్ అంటే ఇక్కడ కొనుక్కోండి అని. మనకి తెలియక లోపలికి వెళ్ళిపోతాం, మళ్ళీ బయటకు వచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంటికాడ కానీ మీ దగ్గర ఉంటే ఇంటికాడ నుంచి పట్టుకెళ్ళిపోయినా నో ప్రాబ్లం. ఈ యాక్టివిటీ బాగా ఎంజాయ్ చేయాలి, బాగుంది. దీనికి ఎదురుగా ఉంటాయి చిన్నపిల్లలకి గట్టను, ఆ పక్కన చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి వేరే ఉంటాయి. ఏవి చిన్నపిల్లలని అసలు ఎలా చేయాలండి, చిన్నపిల్లలకి ఎలా ఉంటుందో లేదనేది అసలు సీట్ బెల్టే వాళ్ళకి అసలు నప్పదనమాట. ఒకలా పెట్టుకునే సరే అందరికి వచ్చేస్తారు వాళ్ళు, అందుకనే వాళ్ళు అసలు ఎలా చేయరు. మన చిన్నపిల్లలు పట్టుకొని వెళ్ళి అందరూ కూర్చుంటా ఉంటే ప్లేస్ కూడా చాలు. ఆ సీట్ బెల్ట్ ఉంటుంది చూసారా, అది కరెక్ట్గా సెక్యూర్గా ఉంటుంది. మీరు అది అందులో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది జైంట్ వీల్ అండి. జైంట్ వీల్ అనేది ఒక బాగా క్రేజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 11 అంతస్తుల హైట్ కట్టి దాని మీద జైంట్ వీల్ కట్టారనమాట. అది జైంట్ వీల్ యొక్క స్పెషల్. ఆ జైంట్ వీల్ ఎక్కాలంటే మళ్ళీ 11 అంతస్తుల లిఫ్ట్ మీద వెళ్ళి అక్కడి నుంచి పై నుంచి ఇక్కడికి వెళ్ళి ఈ జైంట్ వీల్ ఎక్కాలన్నమాట. దీనికి ఒక్కదానికే మినిమం వాడు మాత్రం ఏంటి, మినిమం 10 మెంబర్స్ ఉండాలండి అని కొంచెం రిక్వెస్ట్ చేశాడులేండి. మినిమం 10 మెంబర్స్ ఉంటే మేము ఎక్కిస్తాండి ప్లీజ్ అండి అని. చూసారు ఇక్కడ నుంచి మొత్తం జైంట్ వీల్ కాడ నుంచి మొత్తం వ్యూ అనమాట. అదే కోస్టర్ రోల్. అది ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అంతా చూడవచ్చు. జైంట్ వీల్ అది చూడండి, వాడు ఏమవుతున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే మనకి భలే అనిపిస్తుంది. ఆల్రెడీ మనం అక్కడ అవన్నీ ఎక్కి వచ్చాం కదా, అందుకని. చూడండి ఇది ఇక్కడ ఒకేసారి దడేళ్ళని పడేస్తాడు. ఇది మాత్రం కొంచెం రిస్క్. హెడ్ నెక్ పెయిన్ ఉండే వాళ్ళు మాత్రం ఎక్కద్దు. ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది ల్యాండ్స్ అంటే మాత్రం అస్సలు మన 1500 వేస్ట్ అయిపోద్ది. చూడండి ఒకేసారి పడేస్తాడు. మనకి ఇక్కడ కొంచెం స్లోగా అనిపించింది కానీ అక్కడ ఎక్కేటప్పుడు ఉంటుంది మజా. వాటర్ యాక్టివిటీస్ మాత్రం స్పెషల్గా ఒకటి చెప్తాను, అది మాత్రం మీరు కొంచెం బాగా జాగ్రత్తగా వినండి. ఎంజాయ్ చేయడానికి ఇది ఒక కరెక్ట్ ప్లేస్, మంచి ప్లేస్. అందుకే వాడు అంత దూరంలో కట్టినా సరే జనాలు వెళ్తున్నారంటే అంత బాగుంటుంది. కాబట్టి హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ అండి. ఇది పట్టుకొని ఎలా నిల్చుంటే ఎలా కింద దించుతాడో ఇది కొంచెం మాకు ఎక్కడ అవ్వలేదండి, టైం చాలలేదు అసలు. 10 మెంబర్స్ కూడా వెళ్ళేటప్పుడు ప్లానింగ్గా వెళ్ళాలి, లేకపోతే టైమింగ్స్ చాలా అండి. ఇది మాత్రం ఇది జస్ట్ అది 2 చేతితో పట్టుకుని ఉంటే వాడు అలా కింద దించాడు. మేము ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఫుడ్కి వచ్చండి. ఫుడ్ కేవలం 3 గంటల వరకు ఉంటుంది. 1 o'clock నుంచి 3 గంటల వరకు ఫుడ్ మాత్రం చాలా బాగుంది.
మీరు ఫుడ్ మాత్రం టికెట్ తీసుకునేటప్పుడు ఫుడ్ బుక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడైతే 350 రూపాయలు, ఇక్కడైతే 450 రూపాయలు, అలాగే డిఫరెన్స్ ఉంటుంది. ఫుడ్ మాత్రం నాకైతే చాలా బాగా నీట్గా నచ్చింది. 3 గంటల నుంచి 1 o'clock నుంచి 3 గంటల వరకు ఫుడ్ ఉంటే తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఇది మాత్రం చూడండి, ఇది థియేటర్ అనమాట. స్పేస్ ఎలాగ ఉంటుంది ఏంటనేది అవి చూపిస్తాడు. దీనికి టైమింగ్స్ ఉంటాయి 3 o'clock నుంచి 6 o'clock. ఎందుకంటే ఒకప్పుడు టైమింగ్స్ గట్టి ఉండేవి కాదు, ఎవరు ఆ టైమింగ్ కరెక్ట్ రావట్లేదు అనేసి కరెక్ట్ టైం లోపల ఉంటుంది అనమాట. ఇది బాగా ఎంజాయ్ చేయొచ్చు, సూపర్ ఉంటుంది. అంటే డైరెక్ట్ మనల్ని గ్రహాల్లోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అది. సో ఫైనల్గా మనం వాటర్ యాక్టివిటీస్కి వచ్చేసామండి. ఈ వాటర్ యాక్టివిటీస్ మాత్రం హైలైట్గా ఉంటుంది. కోర్స్ ఎవరికైనా వాటర్ యాక్టివిటీస్ బాగుంటాయి కదా, నచ్చుతుంది. ఇవి కూడా అంత ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇవి చిన్నపిల్లలకి మనకి కూడా ఇది నచ్చుతుందిలేండి. ఈ వాటర్ యాక్టివిటీ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎండగా ఉండేటప్పుడు అయితే పర్లేదు. మేము కొంచెం ఈవినింగ్ 4 o'clockలో వెళ్ళాం కాబట్టి కొంచెం చలి వేస్తుంది మాకు. ఇవి వాటర్ యాక్టివిటీస్ పైనుంచి జారడం కొంచెం రిస్క్ అనిపించింది నాకైతే. ఎందుకంటే పైనుంచి తుల్లేటప్పుడు ఎటువైపు పక్కకి వెళ్ళిపోయినా సరే డైరెక్ట్ కిందకు వచ్చేయడమే, కొంచెం రిస్క్ అనిపించింది ఈ యాక్టివిటీస్ మాత్రం. ఇది కూడా రిస్కే అనిపించింది. నేనైతే ప్రతిదీ 2 సార్లు చేశాను, కానీ నాకైతే రిస్క్ అనిపించింది. అందులో నుంచి ఫాస్ట్గా జారేటప్పుడు జంపింగ్ చేస్తాం కదా, అందులో నుంచి బయటకు వచ్చేసామంటే మొత్తం మనకి అయిపోద్ది. కానీ సాధారణంగా అవ్వదు, ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదా. మీకు మరొకటి చూపిస్తాను వాటర్ యాక్టివిటీ. ఇది కూడా బాగుంటుందండి. ఇదైతే గ్రూప్ ఒకటి రౌండ్గా ఉంటుంది, దాని మీద ఒకేసారి 3 మెంబర్స్ వెళ్ళచ్చు. అది బాగుంటుంది. ఇది ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రం కొంచెం రిస్క్. ఇది చిన్నపిల్లలు వెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్. పెద్దవాళ్ళకి కూడాను చాలా రిస్క్. అసలు ఇది ఇంత రిస్క్ ఎందుకు పెట్టారని నాకు అనిపించింది. ఇదైతే నేను ప్రిఫర్ చేయను. 1-2 సార్లు చూశాను కానీ బట్ తగిలిసింది కూడా. మనకి కాలు గట్టను ఏం చిన్న రాంగ్ అయినా సరే కాలు ఇరిగిపోతే అస్సలు మధ్యలో ఆగడం అనేది ఉండదు. సైడ్లు గట్ట తగిలివచ్చు. ఆ పైనుంచి ఎలా లోపల నుంచి వస్తాం. బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి మీరు ఒక్కసారి చూసారంటే ఇది సెకండ్ టైం చాలా రిస్క్ అని మీరే అందరికీ చెప్తారు. ఈ వాటర్వి మాత్రం చాలా రిస్క్. కానీ ఇంత రిస్క్ ఎందుకు ఎలా పెట్టారనేది నాకు తెలియదు. చాలా రిస్క్. నాకు తెలిసి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లాస్ట్లో ఈ ఫోటో తీసుకోండి ఇక్కడ.